పవిత్రమైన ఈ క్షేత్రంలో యుగ యుగాల నుండి ఆరాధింపబడుతున్నటువంటి పరమేశ్వరుడు రెండు నామాలతో రెండు రూపాలతో ఉన్నాడు. ఒకటి రాజరాజేశ్వర స్వామి, ఇంకోటి భీమేశ్వర స్వామి. అమ్మవారు కూడా రాజరాజేశ్వరి దేవి, మాణిక్యాంబ అనే నామాలతో ఉన్నది. ఈ క్షేత్రం, దీని వైశిష్ట్యం భవిష్యోత్తర పురాణం మొదలైన పురాణాల్లో కూడా చెప్పబడుతుందంటే పురాణ ప్రసిద్ధి దీనికి ఉన్నది. రెండవది చారిత్రక ప్రసిద్ధి కూడా ఉన్నది. ఇవి తెలుసుకుంటూ ఉంటే భారతదేశంలో పుట్టినందుకు గర్వభావం కూడా మనకు కలుగుతుంది. ఎలాంటి చరిత్ర, ఎలాంటి పవిత్రత ఈ భూమికి ఉన్నదో, ఈ దేశంలో ఇలాంటి క్షేత్రాలు చాలా చాలా ప్రకాశిస్తున్నాయి. అలాంటి భవ్య క్షేత్రం మనకున్నది అంటే దీని విలువ మనం తెలుసుకొని కాపాడుకోవాలి. ఒకటి చారిత్రకమైన విలువ, రెండవది పురాణ సంబంధమైన విలువ. పురాణ సంబంధమైన ప్రశస్తి ఇక్కడ మనకు ఆ పవిత్రత, భగవంతుడు నెలకొని ఉన్న చరిత్రలో కనబడుతుంది. ఇక చారిత్రక ప్రశస్తి చూస్తే చాళుక్య రాజులు దీన్ని పాలించడం, ఈ ఆలయాల్ని వాళ్ళు శోభగా నిర్మించడం, ఆ ప్రాచీనమైన శిల్ప సంపద, ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేనంత గొప్ప చరిత్ర కలిగిన దేశం భారతదేశం. అందులో ఇదొకటి మనకి ఇక్కడ కనబడుతున్నది అని ఒక గర్వభావం కలగాలి. దానికి తోడు ఈ చరిత్రను తెలుసుకోవాలని ఉత్సాహం, శ్రద్ధ యువతరంలో కలగాలి. ఈ దేశ చరిత్ర తెలియాలి. ఆ చరిత్రలో ఎంతమంది మహాత్ములు ఇక్కడ పాలన చేశారు.